విషయంలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఎయిర్ హోస్టెస్ మాటలు వినండి. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. చూశారు కదూ, ఆమె ఏం చెబుతుంది అంటే స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు ఆమె తెలియజేస్తోంది. వారితో పాటు విమానంలో ఉన్న ప్రయాణికులంతా జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే మనమందరం చూస్తున్నాంగా, కొద్ది రోజులుగా నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, సోషల్ మీడియాపై ఆ దేశంలో నిషేధం విధించడంతో జన్ జడ్ పేరుతో అక్కడ యువత రోడ్డెక్కింది. అల్లర్లలో 23 మంది మరణించారు. హింసను తట్టుకోలేక ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసింది. అయినా అల్లర్లు తగ్గకపోవడంతో దేశాన్ని సైన్యం తన చేతిలోకి తీసుకుంది. ప్రధానమంత్రి కూడా రాజీనామా చేశారు. ఇటువంటి పరిస్థితుల మధ్య నేపాల్ పర్యటనకు వెళ్లిన ఏపీ యాత్రికులను తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ 2 రోజులుగా ఆర్టీజీఎస్ ద్వారా శ్రమించి స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఏపీకి సురక్షితంగా వారిని తీసుకువచ్చారు. అందుకే ఆ యాత్రికులు జై లోకేష్, జై టీడీపీ అంటున్నారు. అలాగే ఎయిర్ హోస్టెస్ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే వాస్తవానికి నిన్న లోకేష్ అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి వెళ్లాల్సి ఉంది. కానీ చంద్రబాబు ఆదేశాల మేరకు లోకేష్ మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్ తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ ద్వారా వారిని తీసుకురావడంతో లోకేష్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.